హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయిబాబ్జీని. హాయ్ ఫ్రెండ్స్, నా యొక్క ఛానల్ని అందులోని వీడియోలను చూసి ఆదరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే నాదొక మనవి, మీరు వీడియో చేసిన తర్వాత ఆ వీడియోని లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ పెట్టినట్లయితే ఆ వీడియో వైరల్ అవుతుంది, తద్వారా మన ఛానల్లో అభివృద్ధి చెందుతుందని మీకు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ పురోభివృద్ధికి తోడ్పడవలసిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం హైదరాబాదులోని ఏఎంఏ మాల్కి ఎదురుగా ఫ్లైఓవర్ కింద ఉన్నటువంటి రోడ్డు మీద ఉన్నాం. ఇది కొండాపురి వెళ్తుంది, బొటానికల్ గార్డెన్ మీదుగా మస్జిద్ బండ వైపుకి వెళ్తుంది. మరి ఇక్కడ మనం ఈరోజు ఎందుకున్నాము అంటే, ఈరోజు మన బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ యొక్క గమ్యస్థానం వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ. దీన్ని రీసెంట్గానే ప్రారంభించడం జరిగింది. మరి ఎంట్రన్స్లో చక్కగా చూడండి, ఆ ర్యాబిట్ అటు ఇటు ర్యాబిట్స్ వెల్కమ్ చెప్తున్నట్టుగా చాలా బ్యూటిఫుల్గా క్రాటన్స్ మొక్కలతోటి డిజైన్ చేశారు. మరి వెనకాల చూసినట్లయితే అదిగో ఆ బోర్డు దగ్గర సింహం, పులి, మరి ఇక్కడ రైట్ సైడ్ని ఏనుగు, జింక, పైన అయితే సింహం గర్జిస్తున్నట్టుగా పులి, మంకీ ఉన్నాయి. అట్రాక్టివ్గా అయితే ఉంది, ఒక కొండ గుహలోకి వెళ్తున్నట్టుగా అట్రాక్టివ్గా అయితే. దీన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 2024 4ని ప్రారంభించారట. ఇటువైపుని జిరాఫీ, జేబ్రా. ఎంట్రన్స్ అయితే మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉంది, ముఖ్యంగా పిల్లలకి చాలా బాగుండేలాగా ఉంది ఇది. మరి ఇటువంటి ఈ వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీలో ఏమేమి ఉంటాయి ఏమిటని మనం లోపలికి వెళ్ళి చూద్దాం రండి. మెయిన్ ఎంట్రన్స్ గేట్లో టికెట్ కౌంటర్ ఉంది. ఆ టికెట్ కౌంటర్ పక్కనే ఒక బోర్డు ఉంది. ఇక్కడ ఏ వర్చువల్ గేమ్స్ ఉంటాయి అనేది, అది ఒక్కొక్కటి 100 రూపీస్ అట. మొత్తం 7 ఎన్నో ఉన్నాయి. అసలు లోపలికి వెళ్ళి అవి ఏంటో చూద్దాం. మరి రండి. మనకి టికెట్ కౌంటర్లో ఒక టోకెన్ ఇస్తాడు. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎలక్ట్రానిక్ కౌంటర్ దగ్గర ఉన్నటువంటి స్కానర్లో చూపించినట్లయితే బీప్ అని సౌండ్ వస్తుంది. అప్పుడు గేట్ ఓపెన్ అవుతుంది. లోపలికి వచ్చాక ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాను. ఇదిగో అపియరెన్స్, ఇక్కడ యాంబియన్స్ అంతా ఈ విధంగా ఉంది, చాలా బాగుంది. ఎదురుగా ఒక చెరువు కనపడింది. ముందుగా మరి అక్కడికి వెళ్ళాను. చాలా స్పేషియస్గా అయితే ఉంది. దూరంగా అడవి ఉన్నట్టుగా అనిపించింది. ఆ చెరువులో ఆ బండ మీద అయ్యో తెల్లగా కనపడుతున్న కొంగలండి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఒరిజినల్ ఏమో అనుకున్నాను, దగ్గరికి వెళ్తే మరి ఒరిజినల్ కాదు, అవి బొమ్మలు అన్నమాట. చాలా అట్రాక్టివ్గా పిల్లలకి చాలా బాగుంది. చెరువు కొంగలు చూసుకుని ఎదురుకు వస్తుంటే ఇదిగో ఏఆర్ కిడ్స్ ఎరేనా అని చెప్పేసి ఒకటి ఒక డెక్ కనపడింది. బాగుంది, చక్కగా స్టేజ్ వేసి మంచిగా డిజైన్ చేశారు. ఎదురుగా జంతువులన్నిటిని కూడా మరి బోర్డు అది పెట్టిందనమాట, టైగరు అది కూడాను. ఇక్కడ పిల్లల కోసం ఒక 100 రూపీస్ టికెట్. ఇది పిల్లల కోసం చిన్న క్విజ్ లాంటిది ఉంది. అంటే వాళ్ళకి వీడియో కనపడుతుంది, దాని మీద అక్కడ ఉన్నటువంటి ఆవిడ మరి క్వశ్చన్స్ అడుగుద్ది అనమాట. పిల్లల యొక్క జీకేకి మెదడుకి పదునమాట. ఇది మెయిన్గా పిల్లల ఓరియంటెడ్గా నాకు అనిపిస్తుంది జూ ఇది. మరి ఇంకా లోపల ఏమేమి ఉన్నాయి ఏంటి అది ఇదిగో ఇక్కడ ఉన్నాయి కదా కంప్యూటర్స్, వాటిలో చూపించి పిల్లల్ని క్వశ్చన్స్ అడుగుతారనమాట. ఆ కిందకు వచ్చేసి ఇదిగో ఇక్కడ 4 వీల్స్ ఒక చిన్న గుహ కింద ఉంది కదా, దాంట్లో చూస్తే ఆ వీల్ తిరిగినప్పుడు ఇదిగో రకరకాల జంతువులు కనపడుతున్నాయి. ఇది ఏనుగు, వీల్ తిరగటం వల్ల ఇది రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఏనుగు ఉంది, అలాగే మరి ఇదిగో ఇంకొక జంతువు డైనోసార్. అది మనకి వీల్ తిరుగుతున్నటువంటి వీల్ కూడా కనపడుతుంది కదా. ఆ తర్వాత షార్క్ చేప అయితే చాలా బాగా నచ్చింది నాకు. అన్నీ బాగున్నాయి చెప్పడానికి. అయితే అన్ని జంతువులు కూడా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఇదిగో నెక్స్ట్ వచ్చి సింహం బాగుంది, చాలా బాగుంది. ఇది కిడ్స్ ఏరియానా చూసిన తర్వాత మరి నా యొక్క ప్రయాణం ముందుకి సాగింది. ఈ రోడ్డు మీదుగా వెళ్తుంటే నాకు రైట్ సైడ్ని ఒక చక్కని పార్క్ కింద కనపడింది.
లెఫ్ట్ సైడ్ ఏమో చెరువు ఉంది, రైట్ సైడ్ చూస్తే ఇదిగో చక్కగా ఒక వంతెనే ఒక ఫుట్పాత్ వేసి చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. కొంచెంసేపు రిలాక్స్ అవచ్చు కూర్చుని అనమాట ఇక్కడ. ఇదిగో ఈ చెట్లతోటి చాలా ఆహ్లాదకరంగా నాకైతే ఈ ప్రాంతం అనిపించింది. మనం అన్వేషించాలే కానీ చాలా రకాలు మరి హైదరాబాద్లో ఉంటాయి కదా. ఆ తర్వాత మళ్ళీ అది చూసుకుని మళ్ళీ మెయిన్ రోడ్డుకి వచ్చేసాను. ఈ రోడ్డు వచ్చే జనాలు వెళ్ళే జనాలు మరీ ఎక్కువగా ఫ్లోటింగ్ లేదు, కానీ అంతగా తెలిసినట్టుగా లేదు జనాలకి. ఫ్లోటింగ్ తక్కువగానే ఉంది. ఇదిగో ఎవరైనా మరి నడవలేని వాళ్ళు ఉంటే ఈ ఆటో కూడా ఉందన్నమాట. లోపల బ్యాటరీ కారు ఉంది, ఆటో ఉంది. ఎంచేతంటే ఈ రోడ్డు ఎంతసేపు చూసినా తరగలేదండి. ఏంటి కరెక్ట్ ప్లేస్కి వచ్చానా లేదా అని నాకు అనుమానం వచ్చిందనమాట. ఆ తర్వాత ఒక 1/2 కిలోమీటర్ నడిచాక ఇదిగో రైట్ సైడ్ని చక్కని పచ్చిక బయలు కనపడింది. చాలా అంటే చాలా విశాలమైనటువంటి ప్రాంతంలో చెట్లతోటి పచ్చిక బయలుతోటి చాలా ప్లెజెంట్గా అనిపించింది. మరి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చుని రిలాక్స్ అవ్వచ్చు అనమాట కొంచెంసేపు. ఈ హైదరాబాదు ఈ పొల్యూషన్తో కూడినటువంటి ఈ ప్రదేశంలో ఇటువంటి ఆక్సిజన్ ఇచ్చేటటువంటి విధంగా కళ్ళకి ఆహ్లాదాన్ని పంచే విధంగా ఈ లొకేషన్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా మరి ఈ వర్చువల్ వైల్డ్ సఫారీకి వచ్చి వీకెండ్స్ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఆ పచ్చిక బయలు ఎండ్లో ఇదిగో ఇక్కడ ఒక రౌండ్ అబౌట్ ఉంది. రౌండ్ అబౌట్ నుంచి మనం విఆర్ సెంటర్కి వెళ్ళాలన్నమాట. 1/2 కిలోమీటర్ నడిచి వచ్చాక ఈ పచ్చని పచ్చిక మైదానం చూస్తే ప్రాణం లేసి వచ్చింది నిజంగాను. అంటే అక్కడ టైంకి ఆటో రిక్షా లేవు, లేకపోతే ఎక్కేద్దును. అందు గురించి నడుచుకుంటూ వచ్చానమాట. ఇక్కడ ఈ పచ్చిక బయలు దాటుకుని ఎదురుకొస్తే ఇదిగో ఇక్కడ రౌండ్ అబౌట్ వెనకాల చూశారు కదా, అక్కడికే వచ్చానమాట. ఇక్కడే చాలా విశాలంగా ఉంది. ఇక్కడ నుంచి 360 డిగ్రీస్లో ఒక్కసారి లొకేషన్ చూసినట్లయితే ఎంతో ప్లెజెంట్గా ఎంతో హాయిగా అనిపించింది. ఇదిగో వెనకాల విఆర్ సెంటర్, వెళ్దాం అక్కడికి రండి. ఈ రౌండ్ అబౌట్ నుంచి ఒక్కసారి ఆ లొకేషన్ అంతా చూసినట్లయితే మైమరిచిపోయాను. ముందు రైట్ సైడ్ని ఈ బిల్డింగ్ ఎలాగుందో చూద్దాం. రైట్ సైడ్ నుంచి చూసినట్లయితే చక్కని మొక్కల మధ్యన లోపల ఈ బిల్డింగ్ అయితే ఉంది. చిన్న వంతెన కూడా కట్టారు. లోపలికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది, వెళ్దాము. ఇక ఇటువైపు ఈ విఆర్ సెంటర్కి వెళ్ళటానికి 2 మార్గాలు ఉన్నాయి. ఇది మెయిన్ ఎంట్రన్స్, ఇది మనం ఎదురుగా చూస్తుంది. లెఫ్ట్ సైడ్ని ఇంకొక మార్గం కూడా ఉంది, ముందు దాన్ని చూద్దాము. ఇక్కడ నుంచి వైల్డ్ సఫారీకి వెళ్తాం. ఇదిగో ఈ రోడ్డు అలాగే వైల్డ్ సఫారీకి వెళ్ళిపోతుంది. అలాగే విఆర్ కాయక్ సెంటర్ కూడా వెళ్తుంది. దానికి లాస్ట్లో వెళ్దాంలేండి. ముందు అసలు ఈ సెంటర్ ఏంటో చూద్దాము. ఇదిగో ఇక్కడ చిన్న గేట్ కనపడుతుంది కదా, గేట్లోంచి మనం లోపలికి వెళ్ళొచ్చు అనమాట. ఈ విఆర్ సెంటర్లోనే మొత్తం కార్యక్రమాలన్నీ కూడా, ప్రోగ్రామ్స్ అన్నీ ఇక్కడ పొందుపరచబడ్డాయి. ఇక్కడ ఉన్నటువంటి డెస్క్ దగ్గర మనం రీఛార్జ్ కార్డు తీసుకోవాలి. ఇక్కడ ఏది మనం చూడాలన్నా ఇదిగో లెఫ్ట్ సైడ్ ఉంది కదా, అక్కడ రీఛార్జ్ కార్డు తీసుకోవాలి. ఏటీఎం కార్డు లాంటిది ఇస్తారనమాట ఇక్కడ. ఇక ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ హంస చూడండి, క్రాటన్స్ తోటి వెల్కమ్ చాలా బాగా చెక్కారు. అంతా మరి ఎంతవరకు నడిచి వచ్చిందని ఇక్కడ చూసి మర్చిపోతాం అనమాట. రైట్ సైడ్ కూడా ఇదిగో చక్కగా హంసని డిజైన్ చేశారు. చాలా అంటే చాలా బాగా పెంచుతున్నారు ఈ మొక్కల్ని. ఇక ఇదిగో లోపలికి మెయిన్ గేట్ ఇది అనమాట. ఈ లోపలికి మనం వెళ్దాము. ఇది రైట్ సైడ్ చూడండి, జంక్ ఎంత బాగుందో. కొండ మీద, చిన్న సైజు కొండ మీద ఇది నిర్మించబడింది అనమాట. ఈ ఆర్కిటెక్చర్ చాలా బాగా డిజైన్ చేశారు. ఇది చాలా అంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఒక వెరైటీగా ఉంది కూడాను. లెఫ్ట్ సైడ్ని డెస్క్, అది ఇది అక్కడ డెస్క్ దగ్గర ఏటీఎం కార్డు తీసుకుని రీఛార్జ్ చేయించాను. నేను ఒక 200 రీఛార్జ్ చేయించాను అనమాట. అంటే మనం ఎన్ని షోలు చూస్తే అన్ని 100s రీఛార్జ్ చేస్తేనే లోపలికి అలౌ చేస్తారన్నమాట ఏటీఎం కార్డు ద్వారాను. ఇదిగో 360 డిగ్రీస్ అనేటువంటి షోకి వచ్చాను. ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క కంపార్ట్మెంట్ ఇచ్చారు. అందులో రిలాక్స్గా కూర్చుని మనం విఆర్ హెడ్సెట్ మనకి పెడతారు, షో ఆన్ అవుతుంది. అందులోనే మనకి కనపడుతుంది అనమాట. ఇది తూర్పు కనుమల గురించి.
తూర్పు కనుమల్లో ఎటువంటి జలపాతాలు ఉన్నాయి, ఎటువంటి అడవులు ఉన్నాయి అనే దాని గురించి చూపిస్తారు. స్వయంగా మనం ఆ జలపాతాల దగ్గరికి ఆ తూర్పు కనుమలోకి వెళ్ళి నడుస్తున్నట్టుగా ఉంటుందన్నమాట. అదే వర్చువాలిటీ అంటే సమాంతరంగా మనం ఇక్కడ ఉంటాం కానీ అక్కడ ఉన్నట్టుగా మనకి ఇందులో కనపడుతుందన్నమాట. చాలా ఎక్సలెంట్ ఫీలింగ్ అయితే నాకు కలిగింది. చాలా దగ్గరగా ఆ జలపాతాలను అది చూశానమాట. ఆ హ్యాపీ తోటి మళ్ళీ బయటకు వచ్చాను. బయటకు వచ్చి పక్కకు చూస్తే ఇక్కడ చాలా నాకు ఇంకొక క్యాబిన్ కనపడింది. ఇది ఎక్స్పీరియన్స్ జోన్ అట, విఆర్ ఎక్స్పీరియన్స్ జోన్. లోపలికి వెళ్ళి చూసినట్లయితే నేచర్ వాక్ అంటే ప్రకృతిలో మనం నడుస్తున్నట్టుగా అది చాలా మంచి మంచి దృశ్యాలు పెడతాడు. ఇదేమో అండర్ సీలో మనం నడుస్తున్నట్టుగా ఉంటుందన్నమాట. ఇక ఇది ఫిషింగ్, చేపలు పట్టడం. నిజంగానే మనం చేపలు పడుతున్నట్టుగా మనకి గాలంతో పడుతున్నట్టుగా ఉంటుంది అనమాట. ఇదేమో పర్వతారోహణ అది. ఇక ఈ ప్రక్కది స్పేస్, అంతరిక్షంలో ర్యాకెట్లో మనం నిజంగానే ప్రయాణిస్తున్నట్టుగా ఫీలింగ్ ఉంటుందన్నమాట. హెడ్సెట్ పెట్టుకుంటే అందులోనే మనం ఉండి డ్రైవ్ చేస్తున్నట్టుగా ర్యాకెట్ని డ్రైవ్ చేస్తున్నట్టుగా వస్తుంది. చూసారు స్పేస్ ఎంతలో ఉందో. అక్కడి నుంచి మనం అంతరిక్షాన్ని చుట్టూ కూడా మనం చూడొచ్చు అనమాట. ఎంతో న్యాచురల్గా ఉంటుంది. మరి ఈ సైన్స్ ఎంత డెవలప్ అయిందో నిజంగా మరి ప్రపంచాన్ని అంతటినీ కూడా మన ముందుకి తీసుకొస్తుంది ఈ సైన్స్. పిల్లవాడు ఆడుతుంటే నాకు ఆడాలనిపించింది, కానీ అంత టైము లేదు. అప్పటికే చాలా మనీ స్పెండ్ చేశాను. ఇంకెందుకు లేని నేను మాత్రం అన్నీ చూడలేదనుకోండి. అయితే మనం ఒక్కసారైనా ఈ విఆర్ సెంటర్ని చూడవలసింది. పిల్లలకి బాగుంటుంది, అట్ ది సేమ్ టైం పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఆ సెంటర్ చూసి ఇదిగో కిందకి దిగుతున్నాను అనమాట. ఇక్కడి నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. ఈ విఆర్ సెంటర్ లెఫ్ట్ సైడ్ ఏమో ఒక వంతెనది ఉంది, కోనేరులాగా ఉంది. చాలా బాగా ప్లాన్ చేశారు ఉన్నటువంటి ప్లేస్ని. విఆర్ సెంటర్లో అవన్నీ చూసిన తర్వాత నేను అక్కడి నుంచి మరి రెండో వైపు ఉన్నటువంటి మార్గం ద్వారా క్రిందకి దిగాను. ఇది విఆర్ కాయిక్స్ దగ్గరికి అట్లాగే వైల్డ్ సఫారీకి వెళ్ళే దారి అనమాట. ఇది చివరిలో మనం ఇక్కడ చూస్తాం. దీన్ని కూడా మనం డెస్క్ దగ్గర మన ఏటీఎం కార్డ్ని రీఛార్జ్ చేసుకోవాలి. ఆ ఏటీఎం కార్డ్ అంటే వాళ్ళు ఇస్తారు సార్ ప్రత్యేకంగా, వేరే కాదు. ఆ సెంటర్ వాళ్ళే మనం టికెట్ కావాలని అడిగితే ఒక కార్డు ఇచ్చి దాన్ని రీఛార్జ్ చేసేస్తారనమాట. ప్రతి ఐటమ్, ప్రతి ఈచ్ అండ్ ఎవరీ ఐటమ్ కూడా 100 రూపీస్ అనమాట. ఇక్కడ చాలా చిత్రంగా ఉంది. పాప హెడ్సెట్ పెట్టుకుని చేతితోటి ఏదో ఇలాగంటుంది. మరి ఈ డ్రైవరు బోట్ని ట్విస్ట్ చేస్తున్నాడు, ఊపుతున్నాడు అనమాట బోట్ని. అంటే బోట్లో ప్రయాణిస్తున్న ఫీలింగ్ కలగడం కోసం ఇతను ఊపుతున్నాడని నాకు అర్థమైంది. ఇక ఈ అమ్మాయి హెడ్సెట్ పెట్టుకుని చేతితోటి ఇలాగంటుంది ఏంటా అని చూస్తే అంటే పడవను నడుపుతున్న ఫీలింగ్ అనమాట. యాక్చువల్గా ఇక్కడ ఇది అదిగో పక్క చేతులు ఉంచుతుంది చూడండి, అంటే బోట్ని పక్కకి మనం డ్రైవ్ చేస్తుందన్నమాట. ఎదురుగ్గా మనకు చూడొచ్చు, ఎదురుగ్గా ఒక సముద్రంలో అంటే సముద్ర పొడ్డుని ఈ బోట్ని నడుపుతున్నట్టు అనమాట. ఆ కొండల మధ్య నుంచి ఈ బోట్ని తీసుకెళ్తున్నట్టుగా ఈ పాప డ్రైవ్ చేస్తున్నట్టుగా ఆ పాప అందులో చూస్తుంది, విఆర్ హెడ్సెట్లో చూస్తుంది అనమాట. వాట్ ఎ టెక్నాలజీ రియల్లీ. సైన్స్ ఎంత డెవలప్ అయిందంటే ఎక్కడో ఉన్నటువంటి మరి యాక్చువల్గా రియల్గా మనం చేయగలమా? చేయలేము. ఆ వయసులో, చిన్న వయసులో అసలు చేయలేము. దాన్ని ఈ వయసులోనే మనం డ్రైవ్ చేస్తున్నట్టుగా సముద్రం బీచ్ ఒడ్డున డ్రైవ్ చేస్తున్న ఫీలింగ్ కలిగించారు. హ్యాట్స్ ఆఫ్ టు ది సైన్స్ అండ్ టెక్నాలజీ. విఆర్ కాయక్స్ చూసిన తర్వాత దాని ప్రక్కనే ఉన్నటువంటి విఆర్ వైల్డ్ లైఫ్ సఫారీ, చక్కని చిన్న క్యూట్ జీప్ ఒకటి ఉంది. ఈ వెహికల్ మీద చక్కగా అది సింహాలకు కూడా విఆర్ హెడ్సెట్స్ పెట్టేస్తున్నాయి. ఇక్కడ చిన్న ఇది బస్ స్టాప్ కూడా ఉందన్నమాట. అంటే వెయిటింగ్ కోసం విఆర్ వైల్డ్ సఫారీ అంటే వీకెండ్స్లో రష్గా ఉంటుందనుకుంటా. అప్పుడు వెయిటింగ్ చేయటం కోసం, ఆ క్యూలో నిలబడటం కోసం ఇక్కడ చిన్న బస్ స్టాప్ కూడా కట్టారు. ఇక్కడ కూడా చాలా బాగా అన్నిటికీ ఇదిగో విఆర్ హెడ్సెట్స్ ఏనుక్కి అన్నిటికీ పెట్టేశారు. నా దగ్గర మరి ఆ టోకెన్ తీసుకుని, అది ఏటీఎం కార్డు తీసుకుని దాన్ని ట్యాగ్ చేశాక ఇదిగో నేను వెహికల్ ఎక్కాను అనమాట. ఎక్కగానే అందరికీ కూడా విఆర్ హెడ్సెట్స్ ఇచ్చారు. ఏమిటి అడిగాను, ఏమిటయ్యా సఫారీ అంటున్నారు, ఈ సఫారీలోకి వెళ్ళడానికి జీప్ ఆవిడ ఉంది, ఏంటి మాకు ఈ హెడ్సెట్ ఇస్తున్నారు, మేము బయట చూడటం కుదరదా అంటే అతను నవ్వుతూ చెప్పాడు, సార్ ఇది అంతా సఫారీ రైతే లోపలంతా కూడా అడవే ఉంటుంది,
కానీ మీరు ఇందు నుంచి చూడాలి. అంటే యాక్చువల్గా ఇదిగో వర్చువల్ వైల్డ్ సఫారీ లోపలికి ఎంటర్ అవుతున్నాం. వాచ్మెన్ గేట్ తీసారనమాట. ఈ అడవి అంతా అడవే, కానీ అడవి ఒరిజినల్గా ఈ అడవి కనపడుతుంది మన విఆర్ హెడ్సెట్లోను. కానీ అక్కడ జంతువులు, నిజంగా జంతువులు ఉండవు. ఇదిగో ఈ ల్యాప్టాప్ ద్వారా ప్లే చేస్తారనమాట. ఇదిగో చూసారు అక్కడ మధ్యలో కనపడుతుంది, అది ర్యాబిట్, పెద్ద సైజు ర్యాబిట్ నిలబడి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఇదిగో అడవి ఇది, ఇప్పుడు పలానా జంతువు వస్తుంది, పలానా జంతువు వస్తుంది, దాని లక్షణం ఇదేని మనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది మాయమైపోతుంది. ఇదిగో మన హెడ్సెట్లోంచి ఇదిగో చూడండి ఇక్కడ ఏనుగులు ఎలా కనపడుతున్నాయి. దీన్ని నా తలకి పెట్టుకోవాలన్నమాట. సరదాగా నేను వీడియో తీశాను. అందులోంచి మనకి అవి ఆ జంతువులు అలా కనపడతాయి అన్నమాట. ఇది వర్చువల్ వైల్డ్ సఫారీ మిత్రులారా. అది ఆ విధంగా చూసిన తర్వాత మేము ఇదిగో మాకు చివరి స్టేజ్కి వచ్చేస్తాం. ఇది మిత్రులారా, మరి మీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి. త్వరలోనే మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను. మరి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు ఎవరైనా ఉన్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇది మరి ఈ వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ గురించి మరి వీడియో మీకు సబ్మిట్ చేస్తున్నాను. మరి ఇంతటితో ఉంటాను. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంతవరకు తెలియని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా? కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా? అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నా.